దేవుని మాటలు ప్రకటించడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ దైవజనులు, దైవ సేవకులు మోజెస్ గారికి, కృపారాణి దంపతులకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి మా శ్రీని గారికి కూడా, దైవ సేవకులు శ్రీని గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కార్నర్స్టోన్ సహవాస నా సహసేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, మీరు సర్దుకోవటం అయిపోతే నేను సువార్త చెప్పడం ప్రారంభిస్తాను. అయినా నాకు తెలియగలుగుతానండి, ఆ కుర్చీలు ఎవరి కోసం ఉంచారండి? విఐపీలు ఎవరైనా వస్తున్నారా? కుర్చీ ఖాళీగా ఉంటే ప్రమాదం, జాగ్రత్త. మరి సవిస్తారంగా కుర్చీలు మీకోసం వేయబడ్డాయి. రైట్, ఓకే, నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా మనం ఏదో తిరణాలకు వెళ్ళినట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు. చక్కగా శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు మీరు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి రైట్, మీ కుడి చేతిని పైకెత్తి గంభీరంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. రే బాబా, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. అందరు కళ్ళు మూసుకోవాలి. పిల్లలు, పెద్దలు నిశ్శబ్దంగా. దేవుడు నీతో మాట్లాడే సమయం. నీ హృదయపు తలుపు ఆయన స్వరం వింటుండగా తెరవగలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందం ఈ రాత్రి నీ హృదయంలో కలుగుతుంది. నువ్వు ఏడుస్తూ బాధతో ఈ స్థలంలో ఉండొచ్చు. నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన దేవుడు. నువ్వు బంధితుడు అయితే స్వతంత్రుడుగా చేయగలిగిన సమర్థుడు. నువ్వు రోగగ్రస్తుడు అయితే స్వస్థతనివ్వగలిగిన గొప్ప దేవుడు. తండ్రి, నువ్వు మాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను. నీ మాట మమ్మల్ని బ్రతికించేది. జీవము కలిగిన నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించండి. నీ పరలోకపు ప్రత్యక్షత ఈ రాత్రి పొందే కృపనిమ్మని వేడుకుంటున్నాడు. పిన్నలు, పెద్దలు ఈ సంబరంలో పాల్గొని నీ సన్నిధిలో ఈ సమయాన్ని వెచ్చిస్తుండగా వాగ్రూపిగా మా మధ్య సంచారం చేయండి ప్రభువా. నీ ఆత్మ చేత ఈ స్థలాన్ని ఆవరించు. ఈ చుట్టుపక్కల ఎంతో సహృదయంతో ఈ ఆరాధన జరగడానికి సహకరిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దర్శించండి. యేసు నామంలో ఈ మనవులు నీకు సమర్పిస్తున్నాము మా తండ్రి. న్యూజిలాండ్ దేశంలో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి చక్కగా కొన్ని గొర్రెలు మేపుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నప్పుడు ఒకరోజు అతను గొర్రెల దొడ్డిని చూసేసరికి 2 గొర్రెలు మరి అవి చక్కగా ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. కొద్ది గంటల్లో ఆ 2 గొర్రెలు కూడా ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. సంతోషంతో గొర్రెల కాపరి తన మంద వృద్ధి చెందుతుంది అని ఆనందంతో ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారుచి చూసేసరికి 2 గొర్రెలు కూడా ఈనాయి. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే 2 గొర్రెల దగ్గరికి వెళ్ళేసరికి ఒక గొర్రె దగ్గర, ఈనిన గొర్రె దగ్గర తల్లి చనిపోయింది, పిల్ల బ్రతుకుంది. మరో గొర్రె దగ్గరికి వెళ్ళేసరికి పిల్ల చనిపోయింది, తల్లి బ్రతుకుంది. జాగ్రత్తగా వినాలి. తల్లి చనిపోయినటువంటి పిల్లను నేను ఎలా సాకాలి, బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లిని ఎలా ఓదార్చాలి అని చాలా మదన పడుతూ ఉన్నాడు. మరి తల్లిని పోగొట్టుకున్నటువంటి ఆ పిల్లని, మరొక గొర్రె ఉంది కదా, బిడ్డను పోగొట్టుకున్నటువంటి ఆ గొర్రె తల్లి, దాని దగ్గరికి తీసుకొచ్చాడు పాలు ఇస్తుందేమోనని. ఆ తల్లి దగ్గరగా వెళ్ళి వాసన చూసి వెంటనే ముఖం తిప్పుకుంది. ఎందుకంటే తన కడుపున పుట్టింది కాదు కదా. చాలా బాధపడ్డాడు. దీనిని, ఈ బిడ్డని నేను ఎలా సాకాలి, ఎలా పోషించాలి అని అనుకున్నాడు. ఒక రోజున అతనికి ఒక బృహత్తరమైన ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఇదిగో తన బిడ్డను పోగొట్టుకుంది కదా, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ గొర్రె పిల్ల దగ్గరికి చూస్తే అది అప్పటికే మరి
ఆ, వాసన వచ్చే విధంగా మారిపోతుంది. అలాగని ఈ తల్లి ఇలా రాణించట్లేదు కదా, పోనీ ఈ పిల్ల ఏమన్నా వెళ్తుందంటే ఈ పిల్ల కూడా అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అది వేరు ఇది వేరు కాబట్టి. అప్పుడు ఏం చేశాడంటే చక్కగా ఈ గొర్రెల కాపరి ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. ఏంటంటే ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని చకచక ఒలిచి తీసుకొచ్చి ఈ పిల్ల మీద పెట్టి కుట్టేశాడు. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లని బిడ్డను పోగొట్టుకున్న తల్లి దగ్గరకు తెచ్చేసరికి ఇంతకు మునుపు ముఖం తిప్పేసుకున్నటువంటి ఆ తల్లి ఇప్పుడు వెంటనే ఎంతో ప్రేమ ఆప్యాయతను ఒలకబోస్తూ నాలుకతో నాకితి తన ప్రేమనంతా కూడా అందించేస్తుంది. ఆ కథ చదివిన తర్వాత నాకు ఒక సంగతి అర్థమైంది. నిజమే, మానవ జాతి కూడా తండ్రిని పోగొట్టుకునేటువంటి బిడ్డల్లాగా తండ్రికి దూరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటే, పాపము దేవునికి మానవునికి మధ్య వేరును కలుగజేస్తే, ఆ శత్రు జాతికి చెందినటువంటి మానవులను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి దిగొచ్చి ఆయన ప్రాణ త్యాగం ద్వారా దేవునితో మనల్ని దేవుడు సఖ్యతగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అనేది ఒక పండగ అనుకుంటే పొరపాటు. అది పండగ కాదు. క్రిస్మస్ అనేది ఒక పరిచర్య. ఇది ఎందుకు పరిచర్యో తెలుసా? క్రిస్మస్ రోజున ఏం జరిగిందంటే దేవుడు తన చిరునామా మార్చుకున్నాడు. ఏంటి ఆయన మార్చుకునే చిరునామా అంటే, తానుండు చోటున మన ముందులాగున ఆయన మన దగ్గరికి వచ్చి మన మధ్య వాక్య రూపిగా తన గుడారాన్ని వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్తలో అదే చెప్తాడు. ఆయన మన మధ్య నివసించాడు, మన మధ్యకు వచ్చాడు. మరి చాలా ఏళ్ల క్రితం ఒక వ్యామగామి, ఆయన పేరు జేమ్స్ సిల్విన్ ఆయన చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. అంతేకాదు అక్కడ ఒక జీపును కూడా నడిపాడని, ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ అతని దగ్గరికి వెళ్ళి కరాచలనాలు చేస్తూ వచ్చారు. ఒక విలేకరు అడిగాడట, ఏమనంటే, మీరు చక్కగా మరి వెళ్ళారు అక్కడికి, అక్కడ చంద్రమండలంలో ఎలా ఉంది, మీదైనా ఒక స్పందనతో కూడిన మాట చెబుతారా అని అంటే, జేమ్స్ సిల్విన్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో చూడండి, మానవునైనటువంటి నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం పెద్ద విశేషమేమి కాదు, కానీ చంద్రమండలాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈ పాపపు భూమి మీదకి దిగి రావడం గొప్ప సంగతి అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ఆ దేవుని యొక్క కుమారుడిగా దిగి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క సంగతులు, శుభవార్తను మీతో క్లుప్తంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనందరం కూడా బ్రతకడానికి పుట్టాం, అవునా కదా? మనందరం కూడా బ్రతకడానికి పుట్టాం, కానీ యేసు ప్రభు చనిపోవడానికి పుట్టాడు. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది దేవుళ్ళుగా మారాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటను జాగ్రత్తగా వినాలి. నేను ఒక మతాన్ని పైకెత్తి మరొక మతాన్ని నొక్కడానికి రాలే ఇక్కడికి. పైపెచ్చి నేను ఒక మత ప్రచారకులు కూడా కాదు, యేసుక్రీస్తు మత స్థాపకుడు కూడా కాదు. ఒకవేళ క్రైస్తవ్యం మతం అని అంటే అది పొరపాటే అని నేను అంటాను. ఎందుకంటే యేసుక్రీస్తు మత స్థాపకుడిగా కాకుండా ఒక మార్గముగా ఈ లోకంలోనికి దిగొచ్చాడు. ఈ లోకంలో చాలా మంది దేవుడిగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్ ఈజ్ రిలీజియన్. మనిషి దేవుడి కొరకు, మనిషి దేవుళ్ళలాగా మారాలని, లేకపోతే మనిషి దేవుడి కొరకు ప్రయత్నాలు చేస్తూ దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళేది మతం. కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చేది మార్గం. యేసుక్రీస్తు తానుండు చోటున మనం ఉండాలని ఈ లోకంలోనికి దిగొచ్చి తన త్యాగపూర్వకమైనటువంటి ప్రేమని మనకు వెల్లడి చేశాడు. చూడండి, ఈ రాత్రి ఒక సంపూర్ణమైన సువార్త మీతో చెప్పాలని నేను ప్రభు ప్రేరితుల్ని మీ మధ్య నిలబడ్డాను. మనందరికీ తెలిసినటువంటి వాక్యం, బహుశా క్రొత్త నిబంధనలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కంఠస్థం చేయగలిగినటువంటి ఒక వాక్యం ఉంది. ఎవరైనా చెప్తారా వాక్యం ఏదో? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కదా, జాన్ 3:16. చెప్తాం ఒకసారి. 1 2 3 స్టార్ట్. ఒకసారి మీరు అంత నిదానంగా చెప్తే, మీరు భోజనం చేసి వచ్చారా? మేస్టర్ ఎక్కడున్నారా? భోజనాలు ఉన్నాయండి, రెడీగా ఉన్నాయా? వెరీ గుడ్. అయితే 12 అయినా పర్లేదు, కొంచెం లేటుగా తింటారు.
గట్టిగా చెప్దామా? 1 2 3 స్టార్ట్. ఆయనను అనుగ్రహించెను. ఆ మాట, దానిని వివరిస్తే ఈ రోజు నా ప్రసంగం అయిపోతుంది. మీరేమి భయపడద్దు, నేను సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఏం చేశాడట? లోకమును ఎంతో ప్రేమించాడట. అయితే దేవుడు అనే మాట అక్కడ ఆరంభంలో కనబడుతుంది. ఆ దేవుడు ఎవరు? దేవుడికి ఉండాల్సినటువంటి గుణగుణాలు ఏంటి, గుణ లక్షణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నిలబడి నేనే దేవుణ్ణి అని అంటే బహుశా నేను పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చి నిలబడినట్టుగా మీరందరూ నన్ను చూస్తారు. దేవుడు అనే వాడికి కొన్ని అర్హతలు ఉండాలి. దేవుడు అనే వ్యక్తికి కొన్ని గుణగణాలు ఉండాలి. దేవుడు మానవ రూపంలో ఉండడం అది బ్రహ్మాండమైనటువంటి సంగతి. మరో మాట చెప్పాలంటే, దేవుడు పరిమితుడు కాడు. దేవుడిగా పిలువబడాలంటే ఆయన అపరిమితుడై ఉండాలి. ఆ అపరిమితుడైనటువంటి ఆ దేవుడు పరిమితమైనటువంటి మనిషితో సహవాసం చేయడం అనేది సాధ్యమా? ఆ అపరిమితమైనటువంటి దేవుడు, ఇన్ఫైనైట్ ఆర్ ఇన్ఫినిటీ, అపరిమితుడైనటువంటి ఆ దేవుడు పరిమితమైనటువంటి ప్రపంచంలోనికి దిగిరావడమా? అపరిమితమైనటువంటి ఆ దేవుడు కాలానికి సమయానికి అతీతుడైనటువంటి ఆ దేవుడు మానవుడిగా దిగిరావడం అనేది అంత సాధారణమైన విషయం కానే కాదు. ఆ అపరిమితుడైనటువంటి ఆ దేవుని గురించి పరిమితుడైనటువంటి మనిషి ఎలా చెప్పగలడు? అపరిమితుడైనటువంటి దేవుని దగ్గరికి పరిమితుడైనటువంటి మనిషి వెళ్ళగలడా? ఆ దేవుణ్ణి చేరుకోగలిగినటువంటి పరిశుద్ధత ఏ మానవుడికి కూడా లేదు కదా. ఆ దేవుణ్ణి చేరుకోగలిగినటువంటి ఆ ప్రేమ కానివ్వండి, దారి కానివ్వండి, తెలియనిటువంటి దుస్థితిలో మానవుడు మిగిలిపోయినప్పుడు, ఇప్పుడు ఆ పరిమితి లేని ఆ దేవుడు లేదా అపరిమితుడైనటువంటి ఆ దేవుని గురించి ఏ మానవుడు చెప్పలేడు. కానీ ఎవరు చెప్పాలి? ఆ దేవుడు తన గురించి తాను చెబితే తప్ప ఆ దేవుడు ఎవరో మనకి తెలియదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి, చైనా దేశం నుంచి ఎవరైనా సరే ఒక ప్రసంగికుడు మీకు వాక్యం చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే చైనా దేశం నుంచి వచ్చాను అనుకోండి. కాసేపు నాకు తెలుగు రాదు. పోనీ కూర్చుని వినే వాళ్ళకి చైనీస్ భాష వస్తుందా అంటే అది రాదు. మీరేమో తెలుగులో వినాలి, నేను చైనీస్ భాషలో ప్రసంగం చెయ్యాలి. నేను చైనీస్ భాషలో మీకు ప్రసంగం చేస్తే అది మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. అయితే మరి ఎవరు కావాలి మనకి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలండి? ట్రాన్స్లేటర్ కావాలి. చూడండి, మీకు ఒక భాషే వచ్చు. చైనీస్ భాష మాట్లాడే నాకు కూడా ఒక భాషే వచ్చు. కానీ ట్రాన్స్లేషన్ చేసేవారికి ఎన్ని భాషలు రావాలండి? 2 భాషలు రావాలి. తెలుగులో చెప్పడానికి అతనికి తెలుగు రావాలి, చైనీస్ భాష అర్థం అవడానికి చైనీస్ భాష కూడా కావాలి. అదే అటు దేవుడి గురించి చెప్పడానికి ఆ దైవత్వంలోనూ, ఇటు మానవుణ్ణి చేరుకోవడానికి మానవునిగాను, దైవ మానవ సంబంధాల యొక్క ఆ పరిస్థితుల్లో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో సహవసించుచున్నదని పౌలు యొక్క భక్తుని యొక్క ఆలోచన ప్రకారంగా అటు దేవుడు ఇటు మానవుడిగా ఉండాల్సినటువంటి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారి లోకంలోనికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక నేను ఆరంభించినట్టుగా ఆ అపరిమితుడైనటువంటి ఆ దేవుని గురించి ఆ దేవుడు చెబితేనే మనకు తెలియదు. కాబట్టి ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి దిగొచ్చి ఆ దేవుడనేవాడు ఎలా ఉంటాడో అచ్చం యేసుక్రీస్తుగా మనకు జీవించి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో 5 మాటలు చెప్తాను. ఆ 5 మాటలు మీరు జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. సో ఆ వాక్యం ఎలా ఆరంభించబడుతుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు ఏం చేశాడట? లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నిజానికి దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? అసలు లోకాన్ని ప్రేమించాల్సినటువంటి అర్హత లోకానికి ఉందా అనేది ఆలోచన చేస్తే, ఆదికాండ గ్రంథం మీరు ఒకసారి తీయాలి. బైబిల్ మీ దగ్గర ఉంటే ఆదికాండపు పుస్తకంలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము
మొదటి వచనాలు మనం చదువుకుంటూ వెళితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఎలా ఉందంట? నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చాలు, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది. తెలుగు భాషలో ఆ మాటలు రాయబడ్డాయి, కానీ హీబ్రూ, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది కాబట్టి ఆ పదాల దగ్గర వాడబడిన హీబ్రూ యొక్క పదాల యొక్క అర్థాన్ని చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను అని ఉంది అని సామాన్యంగా చెప్పబడింది. కానీ దాని తెలుగులో తర్జుమా చేసి చెప్పాలంటే హీబ్రూని, భూమి శిథిలావస్థలో ఉంది, భూమి రూపం లేనట్టుగా ఉంది, భూమి కకావికలంగా మారిపోయింది. రెండో వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి రావాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి ఏం చేస్తారట? తోలివేయబడతారట. భూమి మీద ఏమున్నాయంటండి? బైబిల్లో చెప్పబడింది ఏమున్నాయంట? భూమి మీద బాధలు ఉన్నాయి. చెప్పండి, ఏ ఇంటి గడప తొక్కినా కానీ చెప్పాలి, ఏమున్నాయండి? బాధలు. ఎన్ని బాధలో! తాగుబోతైనటువంటి భర్తల గురించి భార్య బాధ, మాట వినని పిల్లల గురించి తల్లికి బాధ, అత్త బాధ కోడలకి, కోడల బాధ అత్తకి, తమ్ముడు బాధ, తోడళ్ళు. ఎవరు అన్నారు? వారు తోడళ్ళు కాదండి, తోడేళ్ళని అన్నారు ఒక నలుగురి గురించి. అలాగే రకరకాలైనటువంటి బాధ, రకరకాలైనటువంటి పరిస్థితులు, బాధలు ఉన్నాయి భూమి మీద. అంధకారము. అయితే అది ఏ అంధకారం చూడండి. ఇక్కడ చక్కగా విద్యుత్ యొక్క అలంకరణలతో మంచి లైట్లు పెట్టారు ఇక్కడ. అయితే బైబిల్ మాట్లాడేది ఆ అంధకారం కాదు. అది ఏ అంధకారం? దేవుడు లేని అంధకారం. దేవుడు లేని దేశం, దేవుడు లేని యొక్క ప్రదేశం, రకరకాల వెలుగులు విరజిమ్మే విద్యుత్ యొక్క అలంకరణతో కూడినటువంటి దీపాల్లో ఉన్నప్పటికీ కూడా బయటికి వెలుగు కాదు అక్కడ చెప్పబడేది. వారు వెలుగు అంటే ఎలాంటి లైట్ల వెలుగులో ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం ఎలా మారిపోయిందంటండి? అంధకారంగా మారిపోయింది. ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అలాగే ఉంది. పైకి పెద్ద మనుషులుగా చలామణి అవుతూ, బయట పట్టపగల్లో కాంతుల్లో ఉంటూ, వారి హృదయాల్లో దేవునికి చోటు లేకుండా, వారి హృదయాలలో సజీవుడైనటువంటి దేవునికి నివాసంగా కాకుండా రకరకాలైనటువంటి పాపములతో వారి హృదయాలను నింపుకుంటూ పైకి పెద్దలుగా కనబడుతూ ఉన్నారు. అయితే చూడండి, అటువంటి లోకాన్ని దేవుడు ప్రేమించాడు అని చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి లోకం ఎలా మారిపోయింది? తాను సృష్టించినటువంటి లోకం, తాను కలుపజేసినటువంటి ఈ లోకం ఆయనను గౌరవించిందా అంటే కానే కాదు. ఆ లోకాన్ని దేవుడు సృష్టించినప్పుడు, ఈ ప్రజలను దేవుడు కలుగజేసినప్పుడు ఈ లోకంలో ఆయనకు చోటు లేదు. ఈ లోకము ఆయన మాట వినలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను లోకములో ఉన్నాను, కానీ లోకము నన్ను గుర్తించలేదు, లోకము నన్ను ద్వేషించింది. దేవుణ్ణి ద్వేషించినటువంటి లోకాన్ని, దేవుణ్ణి గాయపరిచినటువంటి లోకాన్ని, దేవుని మాట వినని లోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? ప్రేమిస్తున్నాడట. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మీకు తెలుసా, నేను ప్రకటించే ఈ యేసుక్రీస్తు ఎటువంటి ఘోర పాపినైనా ప్రేమించగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక భక్తుడు అంటాడు, నిజానికి పాపముతో నిండినటువంటి ఈ లోకం మీద దేవుడు ఒక బాంబునేసి మనందరం నాశనం చేయాలి, కానీ దేవుడు బాంబును వేయకుండా ఎవరిని పంపాడు తెలుసా? బాబును పంపాడు అని అన్నాడు ఆయన. లెక్కైతే బాంబు వేసి ఈ మాట వినని లోకాన్ని నాశనాన్ని చెయ్యాలి, లేకపోతే ఒక విపత్తును పంపించి తుడిచిపెట్టాలి. కానీ దోషిగా ఉన్నటువంటి ఈ లోకాన్ని, ఆయనకు గాయం చేసినటువంటి ఈ లోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడు అనే ఈ మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ దేని మీద ఆధారపడిందంటే, ఈ ప్రేమ మన అర్హతల మీద ఆధారపడలేదు, ఈ ప్రేమ మన దాన ధర్మాల మీద ఆధారపడలేదు, ఈ ప్రేమ మనం చేసే మంచి పనుల మీద ఆధారపడలేదు,
ఈ ప్రేమ మానవ అర్హతల మీద కాకుండా కేవలము దేవుని యొక్క కృప మీద ఆధారపడింది. ఈ రాత్రి నీ కుటుంబీకుల ప్రేమ నువ్వు నోచుకోలేకపోతే, ఈ రాత్రి మానవ ప్రేమలు నీకు దూరంగా ఉంటే, నువ్వు ద్వేషించబడిన వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రేమ రాహిత్యాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఈ రాత్రి నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించేవాడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చరిత్రలో ఎన్ని కథలో నేను చదివాను. ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి ప్రియుల వారి జీవితాల్లో కూడా చూచినప్పుడు ఆ దేవుని ప్రేమ ఏం చేసిందో తెలుసా అండి? దేవుని ప్రేమ కథ మొత్తం మార్చేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ కథ మొత్తం మార్చేసి ఆ పాపులైనటువంటి ప్రజలను ఆయన ప్రేమిస్తూ ఈ లోకానికి వచ్చాడు. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు కూడా చాలా మంది వ్యక్తులు యేసు ప్రభు వారిని కలుసుకున్నారు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారిని కలుసుకున్నప్పుడు ఆయన అందరి దగ్గరికి, నీతిమంతుల దగ్గరికే వెళ్ళలేదు. ఆయన కలిసి భోజనం చేసింది ఎవరితో తెలుసా? పరిశుద్ధులతో కాదు, ఆయన సుంకరులతోనూ పాపులతో ఆయన భోజనం చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో యేసు ప్రభు వారికి కొంతమంది మత నాయకులు ఒక బిరుదిచ్చారు, ఇతను పాపుల స్నేహితుడిగా తిరుగుతున్నాడు. వారేమో అంటూ సంటూ అనుకుంటూ దూరంగా బ్రతుకుతుంటే, ఆనాటి యోధా మత యాజకులు పాపులకు ఆమడ దూరంగా ఉంటే, యేసు ప్రభు వారు మాత్రం ఎవరితో బ్రతికాడో తెలుసా అండి? పాపులతోనే చెక్కపట్టాలు వేసుకుని బ్రతికాడు. యేసు ప్రభు వారు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఎందుకంటే ఆ మనిషి అంటే ఆ దేవునికి ఎంతో ప్రేమ. మనం మంచి వాళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ ఆయన మంచి తండ్రి కాబట్టి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ లో ఏం వ్యక్తమైందో తెలుసా? మొదటిది, దేవుని ప్రేమ వెల్లడయింది, దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది. ఆ దేవుని ప్రేమ ఈరోజు నీ తలుపు తడుతూ ఉంది, నీ హృదయపు తలుపు తడుతూ ఉంది. యేసు ప్రభు వారు పరిచర్య చేసే రోజుల్లో ఒకరోజు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యేసు వద్దకు తీసుకుని రాబడింది. ఈ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆ రోజుల్లో అమలులో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, మోషే అనే వ్యక్తి రాసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పాపంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఆనాటి మత నాయకులు కానివ్వండి, ఆ రోజుల్లో ఉన్నటువంటి యోధా మత రబ్బీలు కానివ్వండి, ఇటువంటి వారిని ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా ఆచరించేవారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చినప్పుడు, బహుశా వాక్యం చదివి మీ అందరికి, మీలో కొంతమందికి తెలుసుండొచ్చు, ఆమెను యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర ప్రకారంగా నీకు మరణ శిక్ష విధించబడును గాక అని చెప్పి ఏమి మాట్లాడలేదు. వాళ్ళందరూ నిలబడి ఆమె దగ్గరికి, యేసు దగ్గరికి ఆమెను తీసుకొస్తే, యేసు ప్రభు వారు నేల మీద ఏవేవో రాయిచుండెను అని ఉంది. ఏమి రాశాడు అనేది ఎవరు కూడా చెప్పాలా? దానిని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రభువారు అన్నారు, మీలో పాపము లేనివాడు మొదట ఎవరి మీద వేయాలండి? మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని అన్నారు. అన్నసరికి పిల్లల మొదలుకుని పెద్దల వరకు చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు విసరడం అంటే కొంతమందికి ఎంత ఇష్టమో కదా. పొరుగోళ్ళ మీదకి రాళ్ళు విసరడం, మాటలనే రాళ్ళు విసరడం, దూషించడం, తోలనాడడం, కించపరిచి మాట్లాడడం, అలాగే వాళ్ళు కూడా రెడీగా పెట్టుకున్న రాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు అన్నారో, ఒక్క రాయన్న పడిందా ఆవిడ మీద? చెప్పాలి, ఒక్క రాయన్న పడిందా? అప్రక్షపదాన అని చెప్పి చేసుకోరా యేసు ప్రభు వారు. ఒక మాట అంటాడు, అమ్మా, వారిలో నీకు ఎవరు కూడా శిక్ష వేయలేదా, విధింపలేదా? నేను కూడా శిక్ష విధింపను, నువ్వు సమాధానము గలదానమైన వెళ్ళు, ఇక పాపం చేయొద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడు! ఏమండి, ఈ రాత్రి ఆయన నన్ను ప్రేమిస్తాడా అనే ప్రశ్న ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే, ఆయన ప్రేమించలేని వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమకు చిరునామా, ఆ నిజమైన ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? యేసు ప్రభు వారే.
ఈ లోకంలో ప్రేమలు ఎలా ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉంటే వాడు ప్రేమించలేదని యాసిడ్ పోసేవాడు ఒకడు ఉంటాడు, ప్రేమించలేదని గొంతు కోసేవాడు ఒకడు ఉంటాడు, ప్రేమించట్లేదని మరి చిత్ర విచిత్రాలుగా వ్యవహరించి ప్రాణాలు తీసే ప్రేమలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉన్నారు. మానవ ప్రేమ ద్వేషంతో కూడినటువంటి ప్రేమ, మానవ ప్రేమ కోపంతో నిండినటువంటి ప్రేమ, మానవ ప్రేమ ఎదుట వానికి హాని చేసే విధంగా, వాని యొక్క ఇచ్చను నెరవేర్చుకునే విధంగా, అది పాపముతో కూడినటువంటి ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ప్రాణం తీసేది కాదు. చెప్పాలి, దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమ అధ్యాయం ఒకటి ఉంది బైబిల్లో. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆ అధ్యాయం అంతా కూడా చదివితే ఒక మాట కనబడుతుంది. చూద్దాం ఒకసారి, మీ దగ్గర బైబిల్స్ ఉంటే. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ అధ్యాయం అక్కడ కనబడుతుందన్నమాట. చూడండి, 13వ అధ్యాయము 8వ 4వ వచనం నుంచి మనకు కనబడుతుంది. వర్స్ నెంబర్ 4. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏ ప్రేమ అది? యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ఇక మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఏం చేస్తుందంట ఆ ప్రేమ? సంతోషించును అని మరొక మాట అంటాడు. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటికీ ఏం చేస్తుందో తెలుసా? ఓర్చుకుంటుంది. ఏ ప్రేమ అది? చెప్పాలి గట్టిగా. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయి? ప్రాణాలు తీస్తాయి. కానీ దేవుని ప్రేమ ప్రాణం తీసే ప్రేమ కాదు. చెప్పాలి, ఏం చేస్తుందట? ప్రాణం పెట్టే ప్రేమ. నా పాత కాలంలో ఒక మంచి పాట ఉండేది, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. తెలుసా పాట మీ అందరికి? దాంట్లో ఒక చరణం ఇలా ఉంటుంది, ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. ఆ పాటంతా ప్రేమే. ఆ పాటంతా ప్రేమే. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది కదా. వీళ్ళను చూస్తాడు అనుకుంటాడు వాడు పెద్ద అయితే పెద్ద అయిన తర్వాత నన్ను చూసేది వీడేనండి, 3 కొడుకులు ఉంటే తల్లి అంటది, ఈ మిగతా వాళ్ళిద్దరు చూడండి నన్ను నడుపుటోడే చూస్తాడండి నన్ను అంటది. చివరిగా టూబీ పెట్టేది ఆడే చూస్తాడండి. నువ్వు చూస్తాడను నేను చూడ్డు, కానీ నువ్వు ఎవడైతే చూడడు అన్నాడో ఆడే చూస్తాడు. మానవులు ప్రేమలు సీజన్లుగా మారిపోతాయి కదా. అంత బాగుంటే ప్రేమించేవారు చాలా మంది ఉంటారు, కానీ పరిస్థితులు అడ్డం తిరిగితే నిన్ను చూసేవాడు ఎవడో ఉండడు. కానీ నిన్ను బాగున్నప్పుడే కాకుండా నువ్వు పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు కూడా నిన్ను ప్రేమించేవాడు యేసు ప్రభు ఒకడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ పడవరకు ఆదరించును. పాడొస్తే కాడదాం ఒకసారి. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ పడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది యొంబగువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ. చెప్పాలి, ఏ ప్రేమ అది? యేసుని ప్రేమ. ఎవ్వరు కూడా దానిని కొలవలేరు. దేవుడు లోకమును ప్రేమించెను అని చెప్పి అంతటితో ఆపలేదు ఆ మాట. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆ ప్రేమ కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, ఆ ప్రేమకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మాటలతో సరిపుచ్చలేదు దేవుడు. ఏం చేశాడు అక్కడ కనబడుతుంది. మొదటి మాట, ఆ మాటలో మహాప్రేమ కనబడుతుంది. రెండవ మాట ఏంటో తెలుసా?
ప్రేమించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఏకైక కుమారుణ్ణి బహుమానంగా లోకానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమ కలిగినటువంటిది ఆ దేవుడు లోకానికి ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంలో గొప్ప ప్రేమ కనబడుతుంది, మొదటిది. రెండవది, గొప్ప బహుమానం కనబడుతుంది. ఏంట ఆ బహుమానం అని అంటే, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకం కొరకు ఆ దేవుడు ఇచ్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ స్టోరీస్ మనం చదివినప్పుడు అవి కథలు కాదు, కానీ అవి సత్యముతో కూడినటువంటి సంగతులు. సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తరువాత జరిగిన ఆ కథ అంతా కూడా మనకు తెలుసు. ఏదెను తోటలో మొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వల్ని సృష్టించి వారిని ఆ తోటలో కావలిగా ఉంచి దేవుడు వారితో చెప్పిన మాట మీకు గుర్తుందా? ఈ తోటలోని ఫలములన్నిటినీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. తింటే ఏమవుతుందో తెలుసా? మీరు నిశ్చయముగా చస్తారు అని చెప్పారు కదా. ఆ సంగతులన్నీ మీకు తెలుసు. కానీ ఈలోగా రానే వచ్చాడు వాడు. ఎవడు వాడు? ఆ యుక్తి కలిగినటువంటి సర్పము కుయుక్తితో సర్పాన్ని వాడుకుని వాడు వచ్చి అంటాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడండి? కరెక్ట్గా టైం చూసి మాట్లాడాడు. ఎవరితో? ఏ టైం చూసి మాట్లాడాడు? ఒకవేళ ఆదాము అవ్వ కలిసి ఉంటే వాడి పప్పులు ఉడకమని చెప్పి, ఆదాము లేని సమయంలో, అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు ఎప్పుడు కూడా జతగా ఉన్నప్పుడు రాడు. దుష్టుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాడు. ఎవ్వరు చూడకుండా వెళ్ళిపోతాడు పట్టుకుని. ఎక్కడికి? సందుల్లో చీకట్లోకి వెళ్ళిపోయి. ఏదైనా ఆటో ఉంటే ఆ చీకట్లో నింపిన ఆటో ఉంటే, లేకపోతే చివరికి వెళ్ళిపోతాడు. టింగి మనం మోగుద్ది ఒక మెసేజ్. అక్కడ మొదలైంది వాడికి ఉరి. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, ఎటు వెళ్తున్నారు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చేతుల్లో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్, ఆ రోజున ఏదైనా తోటలోనికి సర్పంలాగా వచ్చింది సాతాను, ఈ రోజున సర్పంలాగా రాదు, ఒక సందేశంలాగా వస్తుంది. జాగ్రత్త. నిజం, ఎవ్వరూ అతీతులు కాదు ఈ మాటలు చెప్పే నాతో సహా. చూడలేదా లోకంలో జరిగే పరిస్థితులు? రానే వచ్చాడు. ఇదిగో మీ దేవుడు అలాగే చెప్తాడు, కానీ ఒకసారి ట్రైల్ అయ్యి నువ్వు తిను, కొంచెం చూడు. తింటే ఏమైపోతావు తెలుసా? నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవతలవైపోతావు అని నమ్మబలికి మొత్తం మీద ఆ హవ్వ మోసగించబడి తద్వారా దేవునికి ఆజ్ఞను వారు మీరారు. ఎంత బాధాకరం అండి! ప్రేమను పంచే ఆ దేవునికి అవిధేయత చూపించిన కారణంగా దేవుడు వెంటనే వారిని చంపేలా అక్కడ రక్షణ ప్రణాళిక వేశాడు. జాగ్రత్తగా వినాలి. అసలు ఈ బైబిల్లో యేసుక్రీస్తు గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఎక్కడుందో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కనపడద్ది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఆజ్ఞ మీరినటువంటి ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆ సర్పంతో కలిపి, ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగజేస్తా. అతడు నిన్ను తల మీద కొట్టును, నువ్వు అతనిని మడిమ మీద కొట్టెదవో. ప్రోటే ఇవాంగిలియోన్ అని అంటారు. అని మొదటి సువార్త అక్కడ కనబడింది. ఎప్పుడైతే దేవుని మాట జవదాటారో వెంటనే వారు తమ వైపు చూసుకుంటే వారు దిగంబరులుగా కనబడ్డారు. కనబడి ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? చెట్లు చాటుకి వెళ్ళిపోయారు, పిచ్చిమొహాలు. ఆ చెట్లు సృష్టించింది కూడా ఎవరో? దేవుడే. పైపెచ్చు వాళ్ళు కుట్టించుకున్న అంజూరపు ఆకులు వారు సిగ్గుని కప్పగలవా? ఈ రోజులు కూడా చాలా మంది తమ సాంప్రదాయాలతో తమను కప్పుకోవాలనుకుంటారు. తాము చేస్తున్న మంచి పనులతో తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు. వారు నీతిమంతులుగా కనబడాలని వాళ్ళు వేసే ఎత్తులు, పై ఎత్తులు అన్నీ కావు. నిజానికి నువ్వు నీతి క్రియలు చేస్తూ, నువ్వు దాన ధర్మాలు చేస్తూ, ఈ లోక సంబంధమైనటువంటి పనులు నువ్వు చేసి నువ్వు నీతిమంతుడిగా మారతావనుకుంటే పొరపాటు. నువ్వు చేస్తున్నటువంటి నీతి క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడిగా నువ్వు మార్చబడలేవు. ఎందుకంటే నువ్వు చేసే క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడు కాలేవు. ఆదామా,
పిలిచాడా దేవుడు? చెప్పాలి, ఏమని పిలిచాడండి? ఆదామా నువ్వు ఎక్కడా? అది మొదటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడుందో, ఎప్పుడు దొరికిందో తెలుసా? ఆదామా నీవెక్కడా అనే ప్రశ్నకి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ ప్రశ్నకి ఈ ప్రశ్న సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడ్రస్ గల్లంతైనటువంటి మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు ఈ దేవుడు. దారి తిన్ను లేని ప్రజల జీవితాల్లోనికి దేవునిగా దిగివచ్చి అసలు సిసలైన మనిషిగా ఎలా ఉంటాడో యేసుక్రీస్తు జీవించి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వచ్చాడట? ఆయన ఒక బహుమానంగా వచ్చాడు. చెప్పాలి, ఎలా వచ్చాడు యేసు ప్రభు వారు? బహుమానంగా వచ్చారు. సరే, దానికింద ముందు ఇప్పుడు అంజూరపు ఆకులతో తమ్మును కప్పుకోవాలని ప్రయత్నాలు చేసిన ఆదాము అవ్వల్ని ఇప్పుడు అలా వదిలిపెట్టల. వెంటనే ఏం చేశాడండి? వారికి చర్మపు చొక్కాయలను తొడిగించాడు బైబిల్లో ఉంది. అంటే వారి యొక్క పాపము, వారి యొక్క దోషము కప్పబడాలంటే అక్కడ రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తము వారిని శుద్ధి చేస్తుంది, రక్తము వారిని కప్పుతుంది. అందుకే ఆ రక్తము ద్వారా, రక్తమును చిందించి చర్మపు చొక్కాయలను తొలగించినట్టుగా యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా మారుస్తాడు అనడానికి అక్కడ మొదలైనటువంటి ఆ సంగతిని అది క్రీస్తులో మనము నెరవేర్చవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దైవజనమా, ఆయన నీ కొరకు బహుమానంగా వచ్చాడు. అయితే దేవుడు ఎటువంటి బహుమానాన్ని ఇచ్చాడో తెలుసా? ఎటువంటి బహుమానాన్ని ఇచ్చాడో తెలుసా? మనకందరి కొరకు ఒక రక్షకుని ఇచ్చాడు. దూతలు ఆ రోజుల్లో వచ్చారు. యేసుప్రభు పుట్టిన ఆ రోజుల్లో వచ్చారు. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో యేసు ప్రభుని దర్శించడానికి వారికి సువార్తను ప్రకటించాడో. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరికి నక్షత్రం వెళ్ళింది. నక్షత్రాన్ని చూస్తూ వారు బయలుదేరి వచ్చారని బైబిల్లో మనం చదువుతాం. కానీ గొర్రెల కాపరుల దగ్గరికి ఎవరిని పంపించాడండి? దేవుడు దూతలను పంపించాడు. ఆ దూతలు వచ్చి ఏమన్నారు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, క్విక్గా నా మాటలు ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. వారు ఏం చేశారండి అక్కడ? వారు భయపడ్డారని మనకు కనబడుతుంది. అప్పుడు వారేమన్నారు తెలుసా? అయితే ఆ దూత ఏమన్నాడండి? భయపడుకుడి. ఒక మాట వినాలి అక్కడ. ఏమన్నాడు? మొదటి మాట భయపడుకుడి. ఎప్పటి వరకు? ఒక్కసారిగా, ఎప్పటి వరకు ఏముంది ప్రపంచంలో? భయం ఉంది. భయం. ఏం కలుగుద్దో, ఏం జరుగుద్దో, నేనేమైపోతానో, నా అంతము ఎలా ఉంటుందో, రకరకాలైనటువంటి భయకంపితులుగా భయపు యొక్క ఉచ్చులో మానవ జాతి ఉంటే, ఆ భయపడుతున్నటువంటి ప్రజలకి దేవుడు పంపినటువంటి మొదటి వర్తమానం ఏంటో తెలుసా అండి? చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి ఏమన్నా భయపడుతున్నారా? మీ పరిస్థితిని బట్టి భయపడుతున్నారా? మీ బలహీనతను బట్టి భయపడుతున్నారా? మీ సమస్యలను బట్టి భయపడుతున్నారా? మీ రోగాన్ని బట్టి భయపడుతున్నారా? మీ మీ కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు బట్టి భయపడుతున్నారా? ఈ రాత్రి దేవుని మీతో మాట్లాడుతున్నాడు. మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? గట్టిగా చెప్పాలి, భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తే నువ్వు మనిషివయ్యా, నువ్వు చెప్తావు రేపు పొద్దున పోతామంటారు. కానీ చెప్పేది ఎవరో తెలుసా అండి? చెప్పాలి గట్టిగా, చెప్పేది ఎవరో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, భయపడుకుడి. ఆ దూతలు ఏం మాట్లాడుతున్నారో చూడండి. భయపడుకుడి, ఇదిగో ప్రజలకందరికి నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఎవరి కోసమంట? చెప్పాలి, ఎవరికి? ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, సకల జాతులకు, ఆల్ పీపుల్, ఆల్ ఎథ్నిక్ గ్రూప్స్, సకల జాతులకు, సకల తెగలకు, ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏ వర్తమానమట? గట్టిగా చెప్పాలి, ఇది ఏ వర్తమానం తెలుసా? సువర్తమానం. చెప్పండి, ఏ వర్తమానం ఇది? సువర్తమానం. ఈ వర్తమానం నీ బ్రతుకును బాగు చేసేది. ఈ వర్తమానం నీ హృదయాన్ని మార్చేది. మీరు కూడా పుచ్చుకున్నారా అండి మతం అని అన్నాడు ఒక ఆయన. ఎవరు? మీరు కూడా పుచ్చుకున్నారా మతం? పుచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి గుడ్డే బిస్కెట్. ఇది ఇచ్చుకునేది పుచ్చుకునేది కాదు, నిజం. మీరు కూడా దిగిపోయారా మతంలోకి? మీరు కూడా దిగిపోయారా? ఆ భాష వినాలి జాగ్రత్తగా.
ఇది దిగిపోవడానికి నుయ్యి గొయ్యి కాదు, పైపెచ్చు గోతులో ఉన్న వారిని కూడా బండ మీద నిలబెడుతుంది ఈ యేసు ప్రభు మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ వర్తమానం ఇది? సువర్తమానం. ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్తే సాక్ష్యం చెప్తున్నాడు ఒక ఆయన. నేను చైన్ స్మోకర్ నండి అన్నాడు. అంటే ఇక నాన్ స్టాప్గా తాగుతూనే ఉంటాడు. అలాంటిది ఒక రోజున ఒక సువార్త కూడికకు వెళ్ళాడు. సువార్త కూడికకు వెళితే ఆ రోజు దైవజనుడు చెప్పినటువంటి సువార్త అతని చెవుల్లో పడి అతని హృదయంలో రక్షణ కార్యం జరగగా ఆ అలవాటు నుండి అతడు బంధితుడిగా ఉన్న ఆ వ్యక్తి విడిపించబడ్డాడు. నిజానికి ఈ రోజున ప్రజలను పట్టి ఉంచినటువంటి ఉచ్చులు ఏవైనప్పటికీ కూడా, ప్రజల మీద ఏలుబడి చేస్తున్న ఏ పాపమైనప్పటికీ కూడా, దేవుడు పంపిన బహుమానమైన క్రీస్తు ద్వారా నువ్వు స్వతంత్రుడిగా మార్చగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేసినలా మీరు ఎప్పటికీ కూడా స్వతంత్రులే. నువ్వు దేనికి కూడా బంధితుడుగా ఉండలేవు. నీ మీద ఏది ఏలుబడి చేయలేదు. దూతలు అన్నారు, ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీ కొరకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఏమన్నారండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, చెప్పాలి, ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు పుట్టాడు. మీ కొరకు పుట్టాడు. ఎవరితో చెప్తున్నారు ఆ మాటలు? గట్టిగా చెప్పాలి. ఎవరితో చెప్తున్నారు? గొర్రెల కాపరులతో చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్. ఇదిగో మీ కొరకు పుట్టాడు. ఎందుకు వారితోనే చెప్తున్నాడు? ఎక్స్క్లూసివ్లీ, ప్రత్యేకంగా ఆ గొర్రెల కాపరులతోనే అంటే వినాలి జాగ్రత్తగా. అప్పటి వరకు ఆ ప్రజల పాపముల కొరకు ప్రత్యామ్నాయంగా ఆ గొర్రెలు వారి కొరకు ప్రత్యామ్నాయంగా బలి అర్పణలు చెల్లించాల్సి వచ్చేవి. ఆ గొర్రెలను వధించవలసి వచ్చేది. ఇదిగో చూడండి, మీరు పెంచినటువంటి ఆ గొర్రెలు ఇక మీదట బలి అర్పణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ గొర్రెలను మీరు కోల్పోవలసినటువంటి అవసరం లేదు. ఇదిగో మీ గొర్రెలకు బదులుగా ప్రపంచ మానవాళి కొరకు ఒకేసారి బలి అర్పణగా జరగడం కోసం యేసుక్రీస్తు లోకంలోనికి దిగొచ్చాడు. అదే మీకు శుభవర్తమానం అని చెప్పారు. ఆ గొర్రెల వల్ల కలిగే పాప నివారణ అనేది ఒక్కసారే కలగదు కదా. మాటికి ఏటికి ఆ జంతు బలులు అర్పించవలసి వచ్చేది. ఎందుకంటే రక్తము చిందింపబడకుండా ప్రాయశ్చిత్తం లేదు, రక్తము ఒలికించబడకుండా ప్రాయశ్చిత్తం లేదు. ఆ గొర్రె మేకల యొక్క రక్తము మనలను నీతిమంతులుగా చేయలేదన్నటువంటి ఆ సంగతిని బట్టి ఇదిగో మీ గొర్రెల వల్ల మానవులకు సంపూర్ణ ప్రాయశ్చిత్తం కలగదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆ బహుమానమైన క్రీస్తు వల్ల గొప్ప రక్షణ కలుగుతుందని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ కుమారుడిని లోకం కొరకు కానుకగా ఇచ్చాడు. యేసుక్రీస్తు కానుకగా ఈ లోకానికి అందించబడ్డాడు. గాయపడిన ప్రపంచానికి యేసు జననం ఒక స్వస్థతగా దేవుడు పంపించాడు. దారి తప్పిన మానవ జాతిని తండ్రి ఇంటికి చేర్చడానికి ఓ మంచి చిరునామాగా యేసు ప్రభువుని ఈ లోకంలోనికి తండ్రి పంపించాడు. మొదటి మాట, దేవుడు తన మహాప్రేమ మనకి కనబడుతుంది క్రిస్మస్ లో. రెండవది, దేవుని యొక్క గొప్ప బహుమానం మనం చూస్తాం. ఇక మూడవ మాట మనం చూద్దాం. మూడవ మాట ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏం చేస్తాడట? నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనే మాటలో మనం చూస్తే మూడవ మాట కనబడుతుంది. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఇందాకే చెప్పినట్లుగా హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్. ఏం చేయాలి? నువ్వు నశించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు విశ్వాసముంచు ప్రతివాడు. ఎవరైనా సరే. మొదటిది గొప్ప ప్రేమ దేవుడు వ్యక్తపరిచాడు. రెండవది గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. మూడవది గొప్ప ఆహ్వానాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు ఈ రాత్రి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్విటేషన్ ఫర్ హ్యుమానిటీ? సర్వ మానవ జాతికి దేవుడు ఇచ్చే ఆహ్వానం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు మరింత బరువు పెడతానని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? మీకు విశ్రాంతినిస్తాను.
మీకు విశ్రాంతి కలుగుతుంది. ఈ రాత్రి నీ కోసం ఒక ఆహ్వానం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఏంటో తెలుసా ఆ ఆహ్వానం? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. చెప్పండి, ఏముంచితే చాలండి? విశ్వాసం ఉంచితే చాలు. ఎడ్ల ఎక్కయో మేకల ఎక్కయో రక్తం వలన నువ్వు నీతిమంతుడిగా చేయలేవు. నువ్వు చేస్తున్నటువంటి నీతి క్రియల వలన నువ్వు నీతిమంతుడిగా మార్చబడలేవు. నువ్వు జీవిస్తున్నటువంటి నీ మంచి జీవితం వలన నీ పాప నివారణ కలగదు. కానీ ఒకే ఒక అవకాశం ఏంటో తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. చెప్పండి, ఏం చేస్తే చాలు? విశ్వాసం ఉంచితే చాలు. చాలా ఏళ్ల క్రితం అమెరికా దేశంలో ఒక సీరియల్ హంతకుడు ఉన్నాడు. వాడు పిల్లలను, స్త్రీలను, వృద్ధులైనటువంటి వారిని చంపి ఎవడికి కూడా దొరకకుండా వెళ్ళిపోయాడు వాడు. అమెరికా పోలీసులు వాడి కోసం వెతుకులాట ప్రారంభించి దాదాపుగా 6 నెలల తర్వాత వాడిని పట్టుకుని వాడిని అడిగారు, ఏరా నువ్వేనా అంతకుడి? వెంట వాడు ఒప్పుకోలా. మొత్తం మీద పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే 1-2 ఒప్పుకున్నాడు. సరే, మొత్తం మీద ఒప్పుకున్నాడు కదని చెప్పి వాడిని ఏం చేశారంటే తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో పడేసి ఇక చాలా కఠినంగా వాడితో వ్యవహరిస్తూ ఉన్నారు. చీకటి గదిలో వాడిని బంధించి వాడితో మాట్లాడుతూ ఉంటే ఒక రోజున ఒక సువార్తికుడు ఆ జైలు దగ్గరలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇలాగే ఈ వాక్యమే చెబుతూ ఉన్నాడు, ఇదిగో నువ్వు పాపివని నువ్వు ఒప్పుకుని నీ నోటితో యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే, ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావని ఇట్లా సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే వాడికి భోజనం ఇచ్చాడు, కానీ భోజనం తింటలేదు. వెక్కి ఏడవడం ప్రారంభించాడు. పెద్ద పెద్ద శబ్దంతో ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఏడుపు ఆగట్లేదు. ఈలోగా సెంట్రీ వచ్చి తలుపు తీశాడు. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నామంటే, ఒక్కసారి నన్ను ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. ఏం జరిగిందిరా నీకు అంటే, సరే మొత్తమే తీసుకెళ్తే వాడు అక్కడ ఆఫీసర్, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ నేను మీకు చెప్పింది నేను 6 హత్యలు మాత్రమే చేశానని, కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను చంపింది 6 కాదు సార్, 600 మందిని నేను ఒప్పుకున్నానని చెప్పి ఎక్కడెక్కడ చంపాడో వాళ్ళ పుర్రులు ఎక్కడ ఉన్నాయో అని చెప్పి మొత్తం మీద వాడిని జీప్ ఎక్కించుకుని తీసుకెళ్లేసరికి ఆ 600 పుర్రులను పట్టుకున్నారు. అరే, నిన్ను పట్టుకుని లాఠీలతో కొట్టినప్పుడు నువ్వు ఒప్పుకోలేదే, అప్పుడు నువ్వు చెప్పలేదే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రజలలో లాఠీలు తేలేని మార్పుని ఈ సువార్త ప్రజల హృదయాలలో తీసుకుని రాగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మొదలైంది ఆ వ్యక్తి యొక్క పరిచయ ప్రయాణం. ఒక సువార్తికుడిగా కరడుగట్టిన నేరస్తుడు ఆ రోజున ఒప్పుకుని విశ్వాసంతో యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. అతని యొక్క శిక్షను తగ్గించి ఆ తర్వాత వాడు సువార్తికుడు అయ్యాడని చెప్పి ఆ పుస్తకం నేను చదివాను. ఈ రాత్రి యేసు ప్రభువుని నీ నోటితో నువ్వు ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఓ ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ అరణ్యంలో బయలుదేరి వస్తూ ఉంటే ఆ ప్రయాణం వల్ల వాళ్ళు అలసిపోయి మోషే అనే నాయకుడు వారిని నడిపిస్తూ ఉంటే మోషేకి విరోధంగా మాట్లాడితే దేవుడు వారి మధ్యకి తాపకరములైన సర్పములను పంపించెను అని ఉంటుంది. చదివారు మీకు? సంఖ్యాకాండంలో ఉంటుంది ఆ వాక్య భాగం. తాపకరములైన పాములు వాళ్ళ మధ్యలోకి వచ్చేసాయి. పాములు కరుస్తూ ఉన్నాయి, ప్రజలు చనిపోతూ ఉన్నారు. వెంటనే ప్రజలందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి, మోషే మా కొరకు ప్రార్థన చేయి, మేము పాపం చేశాం, ఇదిగో ఈ పాములు మా దగ్గర నుంచి పోయేటట్టుగా నువ్వు మా కోసం ప్రార్థన చేయవయ్యా అంటే మోషే గారు ప్రార్థన చేశారు. అయ్యా, పాము కాడుతో ప్రజలందరూ చచ్చిపోతున్నారు, దయతో ఈ పాములు నువ్వు తీసేవా అని ప్రార్థన చేశారు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నేను పామును తీసేయను కానీ నువ్వు ఒక పామును చేయమన్నాడు. ఆయన ఏం చేయమన్నాడు? ఎత్తడి సర్పమును ఒకటి చేయించి దానిని నిలుపో. పామును చూస్తేనే భయపడతా ఉంటే మళ్ళీ ఇంకో పామును చూడమన్నావేంటయా బాబు అన్నట్టుగా మోషే ఆలోచించాడు. అయినా దేవుని మాట చొప్పున ఒక ఎత్తడి సర్పాన్ని జయించి అక్కడ నిలబెట్టాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో కాటు తినిన ప్రతి వాడు ఆ వేలాడదీయబడినటువంటి ఎత్తడి సర్పమును చూచుట ద్వారా, జాగ్రత్తగా వినాలి, చూచుట ద్వారా. ఎలా చూచుట ద్వారా? అలా చూసి వెళ్ళిపోవడం కాదు, నిదాలించి చూచుట ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆదివారం వచ్చేసి అద్భుతాలు జరగాలంటే అవదో. కొంతమంది గుర్తొచ్చినప్పుడు వస్తారు మందిరానికి, క్రైస్తవులు చాలా మంది.
ఉద్యోగం లేనప్పుడు ఎంత క్రమశిక్షణగా వస్తారు మందిరాలకి. ఉద్యోగం వస్తుందంటే వాడు అడ్రస్ కనపడ్డారనమాట. ఆశీర్వదించబడే వరకు చాలా చక్కగా క్రమశిక్షణతో ఆరాధనకు వచ్చేవారు ఉంటారు. కానీ దేవుడు వారిని దీవించిన తర్వాత దేవునికి దూరమయ్యే ప్రజలు ఉంటారు. జాగ్రత్తగా వినాలి. రాత్రి నువ్వు పొందిన ఆశీర్వాదాలు నిన్ను దేవునికి దూరం చేస్తే అది నీకు శాపం. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పొందిన ఆశీర్వాదాలు నిన్ను దేవునికి దగ్గరగా చేయాలి. అదే అదే మనం వృద్ధి చేసుకోవాల్సినటువంటి లక్షణం. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్పారు. అప్పుడు పాము కాటు వేస్తున్నా గాని ఆ ఇత్తడి సర్పమును చూచుట ద్వారా ఆనాడు ప్రజలు బ్రతికారు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడతాడు అని యేసు ప్రభు వారు దాన్ని ఉదాహరణగా చూపించి ఈ రోజున ఆ శిలువ మీద ఉన్న యేసు ప్రభుని నువ్వు చూచుట ద్వారా నువ్వు ఏమవుతావు తెలుసా? రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని నిన్ను బలవంతంగా తీసుకెళ్లి ముంచేసి నీకు గుండు కొట్టించేసేటట్టుగా ఇది చేసే బలవంతపు కార్యక్రమం కానే కాదు. నిజం, బలవంతపు కార్యక్రమం ఏది కూడా లేదు. స్వచ్ఛందంగా యేసు ప్రభు నీ కోసం వచ్చాడని, ఆయన ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకుని ఆ ప్రభువు దగ్గరికి రాగలిగితే నిన్నేం చేస్తాడో తెలుసా? ఒక బ్రాండ్ న్యూ పర్సన్ గా ప్రభు నిన్ను మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల చెప్పాలి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఒకప్పుడు ఇలా లేడండి వీడు. ఏంటి ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఇందాక సీను గారు చెప్పారు కదా, అప్పుడు వరకు తాగుబోతుగా ఉన్నటువంటి మనిషిని ఈ సువార్త ఎలా మార్చిందో తెలుసా? ఒక సేవకుడిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆ ప్రభువే నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రభువు స్వరాన్ని నువ్వు వినగలవా? ఆ ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. వెల్కమ్ అని చెబుతూ ఉన్నాడు. నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుని నువ్వు వినగలిగి ఆ ఆహ్వానాన్ని నువ్వు అందుకోగలిగితే అది నీకెంతో మేలు. అది నీకెంతో మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ వ్యక్తపరచబడింది. ఆ ప్రేమించిన దేవుడు రెండవ మాట ఒక కుమారుణ్ణి కానుకగా ఇచ్చాడు. మూడవది ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆహ్వానం? విశ్వసించే ప్రతివాడు. నాలుగవ మాట నశింపక అంటే ఏంటో తెలుసా? నీకోసం ఒక మహారక్షణని ఈయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము వలన వచ్చు జీతము పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణపు బంధకముల నుండి నిన్ను విడిపించాలని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఎన్ని సంగతులు ఉన్నాయో. ఇదిగో నీకొక కుమారుణ్ణి ఆ ప్రభు ఇస్తాడు. మరియతో మాట్లాడుతూ అంటాడు దూత, ఇదిగో నువ్వు గర్భము ధరించి ఒక కుమారుడి కంటావు. ఆ కుమారుడికి ఏం పేరు పెడతావు తెలుసా? యేసు అను పేరు పెడతావు. యేసు అను పేరుకు భాషాంతరమున అర్థం ఏంటంటే రక్షకుడు. చెప్పాలి ఎవరైనా? రక్షకుడు కానీ భక్షకుడు కాదు. ఆయన రక్షించేవాడు. ఆ రక్షణ ప్రణాళిక నీ కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. నీకు తీర్పు తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలా. నిన్ను దండించడానికి యేసు ఈ లోకంలోనికి రాలా. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక రక్షణ ప్రణాళికలు నిన్ను ఫిట్ చేయాలని ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం ఏం చేసింది? మనిషిని దేవునికి రూపాన్ని నామరూపం లేకుండా చేసింది. దేవుని యొక్క స్వభావాన్ని చెరిపివేసింది. కానీ ఆ పాపిని ప్రేమించడానికి, పాపిని క్షమించడానికి యేసు ప్రభు వారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఆ దారేదో తెలుసా? నేనే మార్గము అన్నదేవా. ఆ దారి యేసు చూపించాడు. ఆ దారిలోనికి నువ్వు రాగలిగితే నీ కొరకు దేవుని కోరిక నెరవేరినట్టే. యేసుక్రీస్తు నీ పాపము నుండి మాత్రమే నిన్ను విడిపించేవాడు కాదు, నువ్వు నాశనము బారిన పడకుండా నిన్ను తప్పించేవాడు. ఆ నరకము నుంచి విడిపించేవాడు.
ఆ ఉచ్చు నుంచి నిన్ను వెలుపలికి తెచ్చేవాడు. ఈ రాత్రి ఈ ఆరాధనలో కూర్చున్నటువంటి మీలో ఎవరు కూడా నశించాలనేది దేవునికి ఆలోచన కాదు, రక్షించాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక మీ పట్ల కలిగి ఉంది కాబట్టే ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు. ఎంతమంది ఆ రక్షణను నాకు కావాలని కోరుకుంటున్నారు అంటే మనందరికీ కావాలి. అయితే ఆ రక్షణ ఉచితమే. నువ్వు దాన్ని కొనుక్కోవలసినటువంటి అవసరము లేదు. నువ్వు నీ యొక్క పనుల ద్వారా నువ్వు రక్షణ పొందాలనుకుంటే అది ప్రయోజనం కలిగించే విషయం కాదు. ఆ రక్షణ ఎలా వస్తుంది? కేవలము నువ్వు విశ్వసించుట ద్వారా మాత్రమే వస్తుందనే విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నా మాటలు ముగిస్తున్నాను. మొదటిది, ఈ వాక్యంలో దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరచబడింది. ఆ ప్రేమ కలిగిన దేవుడు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు. మూడవది, ఒక ఆహ్వానాన్ని నీకు ఇచ్చాడు, ఆ విశ్వాసం నుంచి ప్రతివాడు. నాలుగవది, నశింపక నువ్వు రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఆలోచన. ఇక చివరిది ఏంటో తెలుసా? ఆ మాట మనకు కనబడుతుంది. నశింపక ఏం పొందాలనంట? నిత్య జీవము పొందాలది. నిత్య జీవం. చెప్పండి అందరూ. మీకోసం భోజనాలు ఆల్రెడీ అక్కడ రెడీ చేస్తున్నారు, కంగారు పడకండి. ఇంకొక 5-10 నిమిషాల మాటలు ముగించేస్తాను. ఏమిస్తాడంట దేవుడు? చెప్పాలి గట్టిగా. ఏమిస్తాడంట దేవుడు? నువ్వు కొనుక్కోగలవా నిత్య జీవాన్ని? కొనలేవు. నిత్య జీవాన్ని నువ్వు కొనలేవు. అది డబ్బులతో కొనేది కాదు. అది ఎవరిచ్చేది అని అంటే చెప్పాలి, ఎవరిచ్చేది? అది యేసు మాత్రమే ఇవ్వగలడు. నిత్య జీవం. దాని గురించి 1-2 మాటలు నేను చెప్పి నా మాటలు ముగించేస్తాను. చూడండి, ఈ మానవ జాతికి అంతంలో ఒక తీర్పు జరగబోతుంది. లోకం 2గా విభాగించబడుద్ది. ఒకటి నీతిమంతులు, మరొకటి పాపాత్ములు. ఎప్పుడు జరుగుద్ది ఇది? యేసు ప్రభు వారు ఇప్పుడు క్రిస్మస్ లో ఒక గొర్రె పిల్లగా వచ్చాడు, ఒక రక్షకుడిగా వచ్చాడు. ఆ మొదటి రాకడ ముగిసి చాలా కాలమైంది. అయితే మనం మొదటి రాకడ నుంచి దూరంగా నడుచుకొచ్చి దగ్గర ఎక్కడికి వచ్చామో తెలుసా? 2వ రాకడకి దగ్గరగా వచ్చా. చాలా దూరం అయిపోయింది. ఎప్పుడో జరిగింది ఆ మొదటి రాకడ, కానీ ఇప్పుడు మనం 2వ రాకడికి సమీపంగా ఉన్నాం. ఆ 2వ రాకడలో పడి ఎలా వస్తాడు యేసు ప్రభు? గొర్రెపిల్లగా రాడు. ఎలా వస్తాడు తెలుసా? కొదమ సింహంగా వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు. వచ్చినప్పుడు లోకంని తీర్పు తీరుస్తాడు. గొర్రెలు మేకలు అన్నట్టుగా పాపులు నీతిమంతులుగా వేరు చేయబడతారు. ఇదిగో ఇలాంటి కూడికలకు వచ్చి ఈ సువార్తను విని యేసునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే, ఇదిగో నువ్వు నశించవు, నువ్వు నరకానికి వెళ్ళవు. నువ్వు నేరుగా ఎక్కడికి వెళ్తావో తెలుసా? చెప్పాలి, నిత్య జీవానికి వెళతావు. యేసు ప్రభు వారు సిలువేయబడినప్పుడు ఆయనకి ఇరువైపులా 2 దొంగలను పెట్టారండి. ఆ 2 దొంగల్లో ఒక దొంగ అంటాడు, యేసు, నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అని అన్నాడు. అంటే ప్రభువారు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. శిలువ మీద తన జీవితాన్ని సమర్పించుకున్న ఆ దొంగ నేరుగా పరదేశ ప్రవేశం అతనికి దక్కింది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీ హృదయంలో ఆ యేసును స్వీకరించి, ఆ యేసు పట్ల సానుకూలమైనటువంటి ఆలోచనను కలిగి ఉండి, విమర్శనాత్మక ధోరణితో కాకుండా సహృదయంతో ఈ మాటలు నువ్వు ఆలోచించగలిగితే నీ హృదయంలో ఈ సువార్త మొలకెత్తబడుతుంది. తద్వారా నీ హృదయం క్రీస్తుకి సింహాసనంగా మార్చబడుతుంది. తద్వారా నీ ముగింపు నిత్య జీవంతో మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిత్య జీవం ఎలా ఉంటుందో తెలుసా? ఆ నిత్య జీవం యేసుతో ఎల్లకాలము సహవాసం, సంతోషం, ఆనందంతో ముడిపెట్టబడింది. అక్కడ ఏడుపు లేదు, అక్కడ చింత లేదు, బాధ లేదు, నొప్పి లేదు. యేసుతో జీవితం శాశ్వతమైనటువంటి ఆనందంతో వెళుతుంది. మరి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ యవనస్తులారా, పెద్దలారా, పిన్నలారా, మీరు ఏ స్థలంలో నుండి ఈ మాటలు మీరు విన్నప్పటికీ కూడా, ఇదిగో ఈ రాత్రి నీ కొరకు కానుకగా దిగి వచ్చిన యేసుకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏ కానుక ఇవ్వగలవు అని అంటే, మీరు కానుక సమర్పణ జరిగించారు, గొప్ప విషయమే. కానీ మీరు ఇచ్చిన కానుకల కంటే మీరే కానుకగా ప్రభు దగ్గరికి రాగలిగితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ రాత్రి రాగలవా కానుకగా ప్రభు దగ్గరికి? నీ హృదయాన్ని కానుకగా క్రీస్తుకి ఇవ్వగలవా?
ఒకవేళ ఇక్కడ క్రైస్తవులు ఉంటే ఎన్నో పండగలు అయిపోయినాయి, పండగలు మారిపోతున్నాయి, క్యాలెండర్స్ మారిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ బ్రతుకు మార్చుకోకుండా, ఆలోచనలు మార్చుకోకుండా, పాపాన్ని మానుకోకుండా నువ్వు ఉంటే నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ కూడా నరకానికి వెళతావు. కానీ నువ్వు కొత్తగా ఈ ఆరాధనకు వస్తే, క్రీస్తుకు నీ హృదయంలో స్థానమిస్తే, నువ్వు కన్ను మూస్తే ప్రభు యొక్క చెంతన నువ్వు కన్ను తెరుస్తావు. ఆ గొప్ప నిరీక్షణ ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరణము అనేది ముగింపు కాదు, చావు అనేది శాపం కాదు. ఒకప్పుడు చావు నొప్పిగాను బాధగాను ఉండేది. కానీ ఆ మరణమును యేసుక్రీస్తు జయించుట ద్వారా నొప్పిగా ఉన్నటువంటి ఆ మరణం, బాధగా ఉన్నటువంటి ఆ మరణం నిత్య జీవానికి సింహద్వారంగా మార్చబడింది. అందుకే ఇప్పటి నుండి ప్రభువు నుండి మృతి నొందిన వారు ధన్యులు అని ఒక స్వరము వింటిని అంటాడు యోహాను. మృతి నొందిన వారు ఎందుకు ధన్యులయ్యారో తెలుసా? ఈ లోకంలో వారి ప్రయాసలు మాన్పివేయబడి ప్రభువు చెంత నిత్యము సహవాసంలో ఉండడానికి దేవుడు వారిని పిలుచుకున్నాడు. నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. అదేంటంటే శుభమాని క్రిస్మస్ పండుగ కొత్త ఇలాంటి మాటలు అంటారా? అపశకును మాటలు అంటారా? నో, నా మాటల్లో అపశకును లేదు. కానీ నీ టైము రాకముందే, దీపం ఉండగానే చెప్పాలి, ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉండగానే ప్రభువుకి హృదయాన్ని ఇవ్వాలి. ఇట్లాంటి కోటాలు ఇంకెంతకాలం జరుగుతాయో తెలీదు. సరే, కోటాలు జరిగితే లేదో, నీ ఆయుష్ ఎప్పుడు ముగించబడుతుందో తెలీదు. ఈ మాటలు వింటుండగానే నీ హృదయంతో యేసును వెంబడించగలిగితే నువ్వు కన్ను మూసినా గానీ యేసు చెంత నువ్వు కన్ను తెరుస్తావు. ఆ గొప్ప నిరీక్షణ ప్రభువు నీకిచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ క్రిస్మస్లో వ్యక్తం చేశాడు. కేవలం మాటలతో మాత్రమే కాకుండా తన కుమారుణ్ణి కానుకగా ఈ లోకానికి అందించాడు. విశ్వాసముంచే ప్రతివాడు సకల జాతుల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. నశింపక ఒక రక్షణ ప్రణాళిక నీ కొరకు ఆయన వేశాడు. అంతేకాదు, నీ కోసం నిత్య జీవాన్ని ఏం చేశాడో తెలుసా? భద్రపరిచాడు. ఆ నిశ్చయత నీకుందా? నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్రభువు చెంత ఉంటాడన్నటువంటి నిశ్చయత నీకుందా? ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ రాత్రి నీ హృదయాన్ని యేసుకు అర్పించు. అందరు కళ్ళు మూసుకుందాం.